నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఎవిస్ హాస్పిటల్లో ఈ ప్రాబ్లంకి ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి? ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి ఎవిస్ హాస్పిటల్లో ప్రత్యేక ట్రీట్మెంట్ పద్ధతులంతా అందుబాటులోకి వచ్చాయి. మరి దీని గుర్తింపు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సింగిల్ మైండెడ్ ఫోకస్ అండి. బేసిక్గా దీన్ని క్లుప్తంగా ఒకటే విషయంలో చెప్పాలంటే, నేను 2014లో యుఎస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ వాస్కులర్ సమస్యలు, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే ధమనులు, లేదా కాళ్ళ నుంచి వచ్చే రక్తనాళాలు లేదా సిరలు, వీటిని బాగు చేసేదానికి స్పెసిఫిక్గా హాస్పిటల్స్ లేవు. కార్డియాలజీకి హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాన్సర్కి హాస్పిటల్స్ ఉన్నాయి, న్యూరాలజీకి హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లానే ఈ వాస్కులర్ సమస్యల్ని పూర్తిగా అడ్రస్ చేసే ఎండ్ టు ఎండ్, అంటే వాస్కులర్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయటం, ఆ వాస్కులర్ సమస్య వల్ల వచ్చిన పుండ్లు అలాంటివి ఉంటే అవి తగ్గించడం, లేకపోతే ఆ వాస్కులర్ సమస్య నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలు వాచిపోయి లేదా దాన్ని లింఫెడిమా అంటారు, లేకపోతే బోధకాలు అంటారు, దాన్ని అడ్రస్ చేయటము. అలానే ఈ వాస్కులర్ ఆపరేషన్ చేసే పద్ధతులు కూడా లేటెస్ట్గా చాలా వచ్చాయి. కృత్రిమ రూపంలో చిన్న సూది పెట్టి లోపల కరిగించడం, ఇవన్నీ కూడా ముందు ఉండేవి కాదు. 2015లో నేను ఫస్ట్ లేజర్ మిషన్ ఇండియాకి తీసుకురావడం జరిగింది. అలా తీసుకొచ్చి ఒక చిన్న ప్రయాసకం మొదలుపెట్టింది చూసేటప్పటికి ఏంటంటే 16 నుంచి 18% భారతీయుల్లో ఈ వాస్కులర్ సమస్యలు ఉండటం, దానికి సరిపోయిన గుర్తింపు కానీ, సరిపోయిన డాక్టర్స్ కానీ, దానికి సరిపోయిన ఎక్స్పీరియన్స్ కానీ లోపించడం, ఈ రెండు ఒక ఫ్యాక్టర్స్ని తీసుకొని అప్పుడు నేను రిస్క్ తీసుకొని ఒక సింగిల్ హ్యాండెడ్గా ఒకటే ప్రైవేట్ వ్యవస్థలో వాస్కులర్ సమస్యలు ట్రీట్ చేసే భారతదేశంలో ఏకైక హాస్పిటల్ మనది. ఈ వెరికోస్ వెయిన్స్, ఈ వాస్కులర్ సమస్యలు మ్యాక్సిమం ఇండియాలో హైయెస్ట్ నెంబర్ మన దగ్గర జరుగుతాయి. మనకి బ్రాంచీలు 12 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే ఫీల్డ్లో ఫోకస్ చేయడం వల్ల ఎవరైనా కూడా ఒక ఫీల్డ్లో ఫోకస్ చేసి దానిలో ఆబ్వియస్గా ఎక్స్పర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి ఎగ్జాక్ట్లీ ఏం చెయ్యాలో ప్రపంచంలో వరల్డ్ బెస్ట్ కంట్రీస్ అమెరికా, యూకేలో జరుగుతున్న దానికి ఏం చేయాలో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేసేవాళ్ళు నేను వచ్చేటప్పటికి. పేషెంట్ని 10 రోజులు అడ్మిట్ చేయటం, 30 దగ్గర కట్ చేసి 15 కుట్లు వేసి పేషెంట్కి చాలా పెద్ద ఆపరేషన్ అని చెప్పటం, ఇవన్నీ నేను నోటీస్ చేసి అసలు ఇవి ఏవి అవసరం లేదు, ఇది ఒక పావు గంట ఆపరేషను, ఇది చేసుకున్న గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఎప్పుడైతే మనం ఆ పారాడైమ్ని మార్చామో ఆబ్వియస్లీ సక్సెస్ అనేది ఆటోమేటిక్ వచ్చింది. నీడ్లెస్సే మరి కొన్ని చిన్న యాక్టివిటీస్, కరోనా ఎప్పుడు కరోనా హాస్పిటల్గా మార్చకపోవడం, చాలా సేఫ్గా ప్రొసీజర్ చేయడం, ఓన్లీ వాస్కులర్ సంబంధమైన విషయాలు ట్రీట్ చేయడం, అండ్ ఎవరికైనా బై మిస్టేక్ ఈ ప్రాబ్లం మళ్ళీ వెనక్కి వస్తే వాళ్ళు ఫ్రీగా ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా మా స్ట్రెంగ్స్. ఆబ్వియస్లీ అది చూసుకునే ఈరోజు వారికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్స్ అనేది పర్యాయ పదాలుగా వాడటం మనం చూస్తున్నాం. రైట్, కాల్ ఉన్నారండి. కడప నుంచి వెంకట సుబ్బయ్య గారు కాల్ చేస్తున్నారు. వెంకట సుబ్బయ్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ రాజా గారు ఉన్నారు. హలో, చెప్పండి సుబ్బయ్య గారు. అది కాదు సార్, మాకు రైట్ సైడ్ లెగ్ సార్, లెగ్ మొత్తం పాదాల నుంచి గద్దె వరకు ఒక్కన్నరమే వచ్చింది. అలాగే. సో ఈ కాళ్ళలో ఇవేవైతే నరాలు వాచాయని మీరు తమరు చూసి చెప్తున్నారో అవి యాక్చువల్గా మనం నిజంగా మాట్లాడుకోవాలంటే అవి యాక్చువల్గా సిరలు. ఈ సిరలు మీకు వాచిపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఆబ్వియస్లీ వాటిని మనం పరీక్షించి చూడాలి. అది చూసిన తర్వాత ఏంటంటే మీకు అవసరం ఉంటే చిన్న కృత్రిమ రూపంలో ఒక చిన్న సూది పెట్టి లోపలే వెయిన్స్ కరిగించడం జరుగుతుంది. అది అవసరం లేకపోతే కొంచెం అది కూడా లేకుండా మీకు సాక్సులతో తగ్గించడం జరుగుతుంది. మీరు ఏదైనా కూడా ఒకసారి ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ని సంప్రదించాలి. మా బ్రాంచీలు మీకు దగ్గరలో ఉన్నవి ఏంటంటే బెంగళూరు లేదా తిరుపతి, రెంట్లో ఒక దగ్గరికి వెళ్ళి మా స్పెషలిస్ట్ అక్కడికి వస్తారు. ఇద్దరు, బెంగళూరులో డాక్టర్ వినయ్ గారు, తిరుపతిలో డాక్టర్ సునీల్ గారు వస్తారు. వారికి చూపించి తగ్గించుకోవచ్చు. అలాగే వెరికోస్ వెయిన్స్లో స్ట్రిప్పింగ్, లేజర్ లేదా గ్లూ, ఈ పద్ధతుల గురించి తెలియజేస్తారా? రైట్. సో ఒకసారి మనం వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని నిశ్చయించుకున్న తర్వాత ఈ కాళ్ళ నుంచి రక్తం సరిగా కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల పైకి రాలేకపోతుంది, కాళ్ళలోనే అలాగ రక్తం నిలకడగా అలా ఒక దగ్గర ఉండిపోయి స్టాటిక్గా ఉండిపోతుంది అని మనం నిశ్చయించుకున్న తర్వాత పాత పద్ధతుల్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర కట్ చేసి వెయిన్ని తీసేవాళ్ళు. దాన్ని స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటారు. ఈ స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అనేది చాలా 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 కష్టమైన ఆపరేషను. అది చేసుకుని 50 మందికి ఫెయిల్ అవుతుంది. మెయిన్ సెకండ్ థింగ్, 20-30 కుట్లు పడతాయి, నడుములో సూది ఇవ్వాల్సి వస్తుంది, చేసుకున్నాక 10-15 రోజులు నడిచే అవకాశం ఉండదు. సో ఇది ఒక ఆల్మోస్ట్ రిడెండెంట్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ అనేది వెస్టర్న్ కంట్రీస్లోన, మోడర్న్ కంట్రీస్లోన ఎవరు కూడా చేయరు, అది చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటాం. అంటే ఏంటంటే మనం ఎక్కడ కట్ చేయకుండా ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి ఆ లోపలే చూసుకుంటూ దాన్ని బాగు చేయడం అనేదాన్ని ఎండోవాస్కులర్ అంటాం. ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అనేది ఇప్పుడు బాగా ప్రఖ్యాతికించాయి. దానిలో మెయిన్ ఫస్ట్ మనం చేసేది లేజర్. ఈ లేజర్లో ఏంటంటే మీకు స్కానింగ్ చేసుకుంటూ ఒక చిన్న సూది పెట్టి లోపల ఒక వైర్ పెట్టి ఈ వెయిన్స్ అన్ని కరిగించడం జరుగుతుంది. అదొక అరగంట ఆపరేషను, అయిన 2-3 గంటలకు వెళ్ళిపోవచ్చు.
దానికన్నా ఇంకా మోడర్న్గా ఎండోవాస్కులర్ గ్లూ ట్రీట్మెంట్ అని వచ్చింది. దానిలో ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి లోపల ఒక బంక లాంటిది ఎక్కిస్తాం. ఆ బంక లాంటిది ఎక్కించడానికి ఏంటంటే ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు, ఏమి హీట్ ఉండదు. కాబట్టి అసలు ఏమాత్రం నొప్పి లేకపోతే ముట్టుకోవడం లేకపోతే ఎక్కడ కట్ చేయడం లేకపోతే కుట్లేయటం ఏమీ లేకుండా అయిపోతుంది. ఈ గ్లూ లేదా బంక ఆపరేషన్ అనేది 8 నుంచి 10 నిమిషాలు అవుతుంది. అయిన గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయం కాబట్టి మీకు ఎటువంటి డౌన్ టైం ఉండదు. అంటే పడుకోవడం, ఇంట్లో వెయిట్ చేయడం అట్లాంటివి ఉండవు, బాగా తగ్గిపోతాయి. రైట్, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుండి శ్రీహరి బాబు కాల్ చేస్తున్నారు. శ్రీహరి బాబు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి గారు. సార్ మా పెద్దమ్మ గారు వయసు 60 సంవత్సరాలు దాటిందండి. అలాగే ఆవిడకి బోధకాలు ఉందండి. ఆమెకి బోధకాలు 30 years నుంచి ఉంది. అలాగే బాగా బోధకాలు ఉంది. దానికి ఏమైనా ట్రీట్మెంట్ కుదురుతుందా సార్? డెఫినెట్గా. సో బోధకాలు అనేది ఏంటంటే యాక్చువల్గా మనం చెప్పాలంటే మనం కాళ్ళకి వెళ్ళేవి కొన్ని ధమనులు అని చెప్తున్నాం, కాళ్ళ నుంచి వెనక్కి వచ్చేవి సిరలు అని చెప్తున్నాం. ఈ ధమనులు సిరలు కాకుండా మూడో వ్యవస్థ ఉంటుంది, దాన్ని లింఫాటిక్స్ అంటాం. ఈ లింఫాటిక్ వ్యవస్థ ఏ కారణంగానే ఫెయిల్ అయ్యి లేదా బ్లాక్ అయిపోవటం వల్ల వచ్చే వాపు దాన్ని బోధకాలు అంటారు. ఈ లింఫాటిక్ వ్యవస్థ దోమకాటు వల్ల రావచ్చు, బ్లాక్ అయిపోవచ్చు. మరి కొంతమందికి ఎనీ క్రానిక్ ఎడిమా, ఏదైనా కాళ్ళలో వాపు కొన్ని ఏళ్ళగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ లింఫాటిక్స్ బ్లాక్ అయిపోవచ్చు. మరి కొంతమంది బాగా లావుగా ఉండడం వల్ల ఈ లింఫాటిక్స్ బ్లాక్ అయిపోవచ్చు. మరి కొంతమందికి ఎక్కడైనా ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ కానీ అంటే హిస్టెక్టమీ కానీ లేదా రొమ్మ ఆపరేషన్ చేస్తే చేతుల్లో కానీ ఈ లింఫెడిమా రావచ్చు. ఇలాగా ఈ లింఫెడిమా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ అది ఏ కారణం వల్ల వచ్చిందో కనుక్కోవాలి. ఆ కారణం మనం సాల్వ్ చేసే కారణం అయితే దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అక్కడ చర్మాన్ని బాగా క్లీన్గా పెట్టుకోవాలి. ఈ లింఫెడిమా వచ్చినప్పుడు చర్మం బాగా ప్రొలిఫరేట్ అయిపోతుంది. అలా అయినప్పుడు అక్కడ చెమట అవన్నీ చేరుకుంటే దాన్ని సరిగా తుడవటం అనేది తెలియదు. సో దానికి కరెక్ట్గా 0 pH సోప్ పెట్టి బాగా మనం బ్రష్ చేయాలన్నమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆ కొలతలన్నీ తీసుకొని అసలు దీన్ని ఎలా చేస్తే తగ్గుతాయని ఒక ప్లానింగ్ చేసుకోవాలి. మూడో స్టెప్ ఏంటంటే దానికి సరైన కట్లు, ఒక సరైన మిషన్ పెట్టి ఈ వాపు అంతా తీసేసేయచ్చు. అండ్ లాస్ట్ స్టెప్లో ఏంటంటే ఒకవేళ కానీ బాగా ఈ నీరంతా వెళ్ళిపోయి ఈ లూజ్గా స్కిన్ ఏలబడితే అప్పుడు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేయొచ్చు. ఈ 4-5 స్టెప్స్ చేయడానికి గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క డాక్టర్ ఇది అన్నీ చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లినిక్ వచ్చారనుకోండి, నాకు మీ కాలంతా కడిగి ఒక 2 hours క్లీన్ చేసి ఒక కట్టు కట్టి ఒక 2-3 hours మీతో స్పెండ్ చేసే టైము లేకపోతే పాసిబిలిటీ కూడా లేదు. కాబట్టి ఎలాగైతే ఎముకల డాక్టరు మన ఎక్సర్సైజులకి ఫిజియోథెరపిస్ట్ దగ్గర పంపిస్తారో అదే మాదిరి మనం ఈ లింఫెడిమా పేషెంట్స్ని దీనికి స్పెషలిస్ట్గా లింఫాటిక్ థెరపిస్ట్ అని ఉంటారు. అది మా ఎవిస్ హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని టేక్ ఓవర్ చేసుకొని మొత్తం చూసి కట్లు కట్టి మీకు ఈ కట్లు మీ ఇంటి వాళ్ళకి నేర్పించి మిమ్మల్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేసి ఓవరాల్గా ఈ ప్రాబ్లం మళ్ళీ తరచూ ఈ ఇన్ఫెక్షన్స్, లింఫెంజైటిస్, ఎరుపు రావటం, నొప్పి వేయటం, ఫీవర్స్ రావటం ఇవన్నీ ఆల్మోస్ట్ 95% తగ్గించేస్తాం. వాపు ఒక 55 to 60% తగ్గుతుంది, మొత్తం పోదు. ఎందుకంటే యూజువల్గా చాలా క్రానిక్ లింఫెడిమాస్ వస్తారు మా దగ్గరికి. బట్ ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక 100 రెట్లు ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ అనేది ఈ లింఫెడిమా థెరపిస్టులు అనేది ఎక్కడ ప్రతి దగ్గర ఉండరు. అది మా మెయిన్ హైదరాబాద్ బ్రాంచ్లోనే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చి చూపించండి. నెక్స్ట్ బళ్ళారి నుంచి వెంకటస్వామి గారు కాల్ చేస్తున్నారు. వెంకటస్వామి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి వెంకటస్వామి గారు. సార్ మాది ఇక్కడ బళ్ళారి కర్ణాటక డిస్ట్రిక్ట్. అయ్యా, మాకు అదే వెరికోస్ ప్రాబ్లం ఉంది సార్. అదే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా? అదే కాళ్ళకి ఎందుకుంది బెంగళూరులో చూపించినాము. అలానే అక్కడ చూపించి అదంతా హాస్పిటల్ కాళ్ళకి అదే బెల్ట్ టైప్ ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేయలేదు. అలాగే అదే సాక్స్లు ఇచ్చిండ్రు. ఆ సాక్స్లు వేసుకున్నాము. అది వేసుకున్నాక మళ్ళీ కింద సన్నగా గుల్ల టైప్ అయిపోయింది అది కాళ్ళకి. అది కట్ చేసిన ఆపరేషన్ చేశారా? ఏం ఆపరేషన్ చేయలేదా? సరే, ఆపరేషన్ కంపల్సరీగా చేయాలండి. బేసిక్గా వారికోస్ వెయిన్స్ వచ్చి గుళ్ళలు ఫామ్ అయ్యి వెయిన్స్ ఉబ్బి ఇవన్నీ ఉన్నాక సాక్స్లతో 80% తగ్గదు. ఈ సాక్స్ గురించి కాసేపట్లో మనం మాట్లాడబోతున్నాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ సాక్స్ అనేది అంటే చాలా ఎర్లీ వెరికోస్ వెయిన్స్లో చిన్నగా 1 millimeter కన్నా చిన్నగా కనిపించినప్పుడు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా ప్రతిరోజు మీరు వేసుకోవడానికి విల్లింగ్గా ఉంటే వాళ్ళకి మాత్రమే ఎర్లీ స్టేజ్లోనే సాక్స్లు పనిచేస్తాయి. బయట 40 degrees టెంపరేచర్ పెట్టుకొని కాళ్ళలో బాగా వెయిన్స్ ఉబ్బిపోయిన తర్వాత ఈ సాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోవడం చాలా కష్టము. అది వేసుకున్న అది మెయింటైన్ చేయడం చాలా కష్టము. పొద్దున్న 6 నుంచి 11 దాకా ఎవరు సాక్స్ వేసుకుంటారు చెప్పండి? బాత్రూమ్కి వెళ్ళాలి, భోజనంకి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, ఏం వెళ్ళినా కూడా మళ్ళీ సాక్స్లు తడిచిపోతాయి. సో ఇదంతా అయ్యే పని కాదు. సాక్స్లు అనేది ఏ విధంగా కూడా వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్గా పనిచేయదు.
చాలా అరుదుగా, చాలా రేర్గా సమ్ కండిషన్స్లో ఎర్లీ కేసు ఉన్నా, లేదా బాగా వయసు మళ్ళీపోయి 70-80 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు, మరీ ఎక్కువగా రెస్ట్ తీసుకుంటాం అనుకునే వాళ్ళకి ఏదో టెంపరీగా సాక్స్ చూడొచ్చు. కానీ ఊరికనే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీలో కనిపించినట్టుగా వెయిన్స్ ఉంటే సాక్స్లు 1% కూడా పనిచేయవు, అది పాయింట్లెస్. సో సాక్స్ల వల్ల పెద్ద యూజ్ ఉండదు. ఇక్కడ మీ హైదరాబాద్లో నేను ఉంటాను, నా కొలీగ్ డాక్టర్ వినయ్ గారేమో బెంగళూరు కోరమంగళలో ఉంటారు, వాళ్ళ మా బ్రాంచ్ ఆడ ఉన్నది. ఆడనో మీరు వెళ్ళి చూపించండి, తగ్గిపోతుంది. వెరికోజ్ వెయిన్స్ కి ఏ స్టేజ్ లో ఆపరేషన్ అనేది అవసరం, ఈ వివరాలు ఒక చిన్న. డాక్టర్ గారు, చాలా ఆరోగ్య సమస్యల్లో ఇప్పుడు సర్జరీ అనేది చాలా ఇమీడియట్ గా చేయాలి, అత్యవసరం అనేసి అంటూ ఉంటారు. సో వెరికోజ్ వెయిన్స్ కి కూడా అలాంటి పరిస్థితి ఉంటుందంటారా? రైట్. సో వారికోస్ వెయిన్స్లో ఎమర్జెన్సీస్ అనేది కామన్ అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఏంటంటే వారికోస్ వెయిన్స్లో ఎమర్జెన్సీస్ రావచ్చు, అరుదు. అండ్ ఇదే ప్రశ్న నేను అమెరికా వచ్చిన కొత్తలో ఒక 7 ఏళ్ళ క్రితం మీరు అడుగుంటే వెరికోస్ వెయిన్స్ ఏం ఎమర్జెన్సీలు అండి అనేవాడిని. బట్ దురదృష్టవశాత్తు ఇండియాలో ఏ మ్యాటర్ని ఎంత డిలే చేస్తారంటే, ఎంత ఆపి పెడతారంటే, ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ చూడటం జరిగింది. ఒక ఎమర్జెన్సీ పాసిబిలిటీ ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ బర్స్ట్ అయిపోయి రక్తం ఇట్లా ధారాళంగా కారడం, కొన్నిసార్లు లీటర్ రక్తం పోవడం అనేది ఒక ఆప్షన్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఈ ఉబ్బిన వెయిన్స్ లోపల క్లాట్స్ లాగా ఏర్పడి ఆ క్లాట్స్ ఏమో గుండెకి పాకి గుండెకి బ్లాక్ చేసేది ఒక అవకాశం ఉంటుంది. అదే మాదిరి ఈ కాళ్ళలో ఈ రక్తం సరిగా ప్రవాహం లేకపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ కాకుండా సెల్యులైటిస్ రావటం. యూజువల్గా కాళ్ళలో సెల్యులైటిస్ అత్యధికంగా వెరికోస్ వెయిన్స్ వల్ల వస్తాయి. ఆ సెల్యులైటిస్ రావడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా రేర్ పాసిబిలిటీస్ అనుకునే వాళ్ళము. బట్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ నెగ్లెక్టెడ్ టు బికమ్ ఎ ప్రాబ్లం. అంటే చాలామందిని నెగ్లెక్ట్ చేసి విడిచి ప్రాబ్లం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో దీని మీద డెఫినెట్గా ధ్యాస పెట్టాలి, దీన్ని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. దీన్ని సరైన డాక్టర్లు, అంటే ఇవి చూసేవి నరాల అని అంటారు అందరూ, బట్ నరాలు కావు, యాక్చువల్గా సిరలు. సో దేర్ ఫోర్ దీన్ని సరిగ్గా ట్రీట్ చేసే వాళ్ళు వాస్కులర్ స్పెషలిస్టులు మాత్రమే ట్రీట్ చేయగలరు. అండ్ సరిగ్గా ట్రీట్ చేస్తే బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, ముషిరాబాద్ నుంచి కనకదుర్గ గారు కాల్ చేస్తున్నారు. కనకదుర్గ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి డాక్టర్ గారు. చెప్పండి. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అలాగే. అది అంటే ఆపరేషన్ కి కావాలి అని డాక్టర్లు అన్నారు, కానీ నేను వెళ్తా ఆపరేషన్ చేయించుకోవట్లే. నేను భయపడుతున్నాను ఆపరేషన్ వల్ల నేను ఫర్దర్ గా డ్యామేజ్ చేస్తానేమో మోకాళ్ళని. సో టిపికలీ యూజువల్గా ఇలాంటి క్వశ్చన్ అడగంగానే నేను మోకాల్ స్పెషలిస్ట్ కాదు, ఇంకొక మోకాల్ డాక్టర్ సంప్రదించని చెప్పేవాడిని. సో ఇప్పటికీ ఆన్సర్ అదే. బట్ ఈ భయం ఆస్పెక్ట్ని మాత్రం నేను ఒక్కసారి అడ్రస్ చేస్తాను. ఈ రోజుల్లో అంటే 2022లో యాక్చువల్గా ఒక చిన్న పొరపాటు డాక్టర్లు చేస్తే టీవీలు మీడియాలు మమ్మల్ని ఉతికి ఆరేస్తారు. సో కాబట్టి చాలాసార్లు ఏంటంటే ఇలాంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు, లేదంటే నాన్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్, దీన్ని కోల్డ్ సర్జరీ అంటే ఎలెక్టివ్ సర్జరీ అంటాం. ఎలెక్టివ్ సర్జరీ ఇలాంటివి చేసేటప్పుడు అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, మాలా కొన్ని వేల కొద్ది ప్రొసీజర్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్కి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడాను మీ మీద రిస్క్ తీసుకొని మీకు ఏదో లేనివన్నీ తెచ్చేసే వాళ్ళు ఎవరు ఉండరమ్మా. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు మీ ఆపరేషన్ ముందే కొన్ని వందల కొద్ది పరీక్షలు చేసి కరెక్ట్గా మీరు ఫిట్టా కాదా, ఇది చేసుకున్నాక మీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే ముందు ఇవన్నీ నేను చేస్తాను. సో నా మైండ్లో ఇది చేయడం వల్ల వీరికి 1% కూడా నేను సపోజ్ ఈరోజు 50 రూపాయల సమస్య ఉంటే అది 20 రూపాయలు అవ్వాలని నేను చేస్తాను. అండ్ దగ్గర 99.9% పీపుల్కి ఈ ప్రాబ్లం నా వల్ల తగ్గుతుంది. ఐ కెన్ అష్యూర్ యూ దట్. అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు స్పెషలిస్ట్, అండ్ యూ షుడ్ డెఫినెట్లీ కన్సిడర్ దట్. ఈ భయం అనేది ఆల్మోస్ట్ ఆల్వేస్ అన్సైంటిఫిక్. యూజువల్గా ఏంటంటే ఒక మంచి వార్త వింటే వచ్చే ఆనందం కన్నా ఒక చెడ్డ వార్త వింటే వచ్చే సాడ్నెస్ చాలా ఎక్కువ. వీ హ్యావ్ అ న్యాచురల్ బయస్ ఫర్ సాడ్ న్యూస్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి ఎవరో ఏదో తిప్పికొట్టేసిందని చెప్పి దాన్ని బాగా రెచ్చగొట్టేసి పెద్దగా ఆర్టికల్స్ రాస్తే అవి చదివి మిస్లీడ్ అవుతున్నారే కానీ ఐ నో ఆఫ్ సమ్, ఎప్పుడైనా మీరు అడగండి, ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, బట్ ఐ నో ఆఫ్ సమ్ నీ రీప్లేస్మెంట్ డాక్టర్స్ హూ సక్సెస్ రేట్ ఇస్ అబౌట్ 95%. మై పర్టికులర్ వాస్కులర్ ప్రొసీజర్ సక్సెస్ రేట్ 98%. సో 70 ఏళ్ళు కాదు, 95 ఏళ్ళు కాదు, వాళ్ళు ఏ ఏజ్ అయినా కూడా వాళ్ళకి అన్ని చికిత్సలు అన్ని చెకప్స్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి నా వల్ల వాళ్ళు చెడిపోవడం అనేది నేను కూడా తట్టుకోలేను, నా కాన్షియన్స్ కూడా బేర్ చేయలేదు. కాబట్టి ఆల్ ప్రికాషన్స్ తీసుకొనే చేస్తారు. యూ షుడ్ నాట్ సఫర్ ఇన్ పెయిన్ ఆబ్వియస్లీ. కాబట్టి మీరు బెస్ట్ డాక్టర్స్కి వెళ్ళండి. మీ వయసు వాళ్ళని ఒక 5 చేసి వాళ్ళ నంబర్లు ఇమ్మని చెప్పండి, మాట్లాడండి, మీ డిలిజెన్స్ చేసుకోండి, కానీ భయపడకండి. భయపడడం వల్ల ఏం సాల్వ్ అవుతుంది. రైట్, కాల్ ఉన్నారండి. అమలాపురం నుంచి రమా గారు కాల్ చేస్తున్నారు. రమా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
హలో అండి. చెప్పండి. మా మదర్కి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయండి. అలాగేమ్మా. అవి 1 year బ్యాక్ బరస్ట్ అవి ఉండవి వచ్చినాయండి. అవునమ్మా. ఇప్పుడు ఆ ఉండదే లేదు కానీ 3 months కి తగ్గిపోయినాక ఇప్పుడు మళ్ళీ బాగా పెయిన్ వస్తుందండి లెఫ్ట్ లెగ్. బాగా పెయిన్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ వూండ్ వస్తుందమ్మా. సో ఈ వూండ్ వచ్చి పోవడం రాలేదండి, వస్తుంది. వూండ్ వచ్చి పోవడం, ఈ పెయిన్ వచ్చి పోవడం అనేది వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ కోర్స్ అంటాం. అంటే ఇది వచ్చి పోవడం అనేది ఈ వ్యారికోస్ వెయిన్స్ లక్షణం. దాని అర్థం ఏంటంటే ఇలాగ వచ్చి ఒకరోజు ఆ పెయిన్ ఇంకా ఎప్పటికీ పోకుండా, ఆ వూండ్ ఎప్పటికీ తగ్గకుండా పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు అది అవ్వక ముందు స్టేజ్లో ఉన్నారు. సో డెఫినెట్గా దీన్ని ట్రీట్ చేయాలి. సో ఇవి ట్రీట్ చేస్తే ఏంటంటే మళ్ళీ వూండ్ రాదు, పెయిన్ రాదు, బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 98% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆ కింద చిన్నప్పుడు కాల్ చేసి రండి. మా బ్రాంచీలు వచ్చేసి హైదరాబాద్లోన, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రిలో, తిరుపతిలో, చెన్నైలో, కోయంబత్తూర్, మదురై, బెంగళూరు, దావణగిరి అండ్ మైసూర్లో ఉన్నాయి. మీకు ఏ బ్రాంచ్ దగ్గర ఉంటే అక్కడ మాకు ఒకటే కాల్ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేస్తే మీకు కనెక్ట్ చేసి ఆ బ్రాంచ్ చూసుకుంటారు. నెక్స్ట్ బళ్ళారి నుంచి బాబు గారు కాల్ చేస్తున్నారు. బాబు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి అయ్యా. ఏం లేదు సార్, మాకే నరాల దగ్గర చిన్న గుళ్ళలు లేస్తారు సార్, కాళ్ళకి కింద మెడం దగ్గర సార్. ఏమవుతుందంటే ఉంటే కాలు వాసేస్తుంది సార్. ఎప్పుడు నిలబడి పని చేస్తాము, కటింగ్ షాప్ ఉంది. సో దురదృష్టవశాత్తు ఈ నిల్చుకొని ఎక్కువగా జాబ్స్ చేసే వాళ్ళలో ఈ వ్యారికోస్ వెయిన్స్ యొక్క సంఖ్య ఎక్కువ. కటింగ్, హెయిర్ కటింగ్ సలూన్ అయితేనేమి, మార్కెటింగ్ వాళ్ళు అయితేనేమి, బండ్లు మీద అమ్ముకుని ఎట్లా నిల్చునే వాళ్ళైతే హాస్పిటల్ సిస్టర్స్, హాస్పిటల్ ఎనస్థీసియా డాక్టర్లు, ఎవరైతే ఎక్కువగా నిల్చుకొని కాలు కింద పెట్టుకొని అట్లా ఎక్కువగా ఉంటారో వాళ్ళలో అధికంగా మనం వ్యారికోస్ వెయిన్స్ చూస్తాం. ఈ బొడుపుల దగ్గర మీరు చూసారంటే, నొక్కి చూసారంటే చర్మం అనేది పలుచబడిపోతూ ఉంటుంది. అది బర్స్ట్ అయిందంటే రక్తం ధారాళంగా ఇంకో పేషెంట్ చెప్పినట్టుగా కారడము, వూండు పడడం జరుగుతాయి. దీన్ని తొందరగా ట్రీట్ చేయించుకోవాలి. ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మీకు హైదరాబాద్ దగ్గర అయితే హైదరాబాద్ రండి, లేకుంటే బెంగళూరు దగ్గర అయితే బెంగళూరుకి పోండి. అక్కడ 2 దగ్గర కూడా మా బ్రాంచీలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు మీకు. అంటే అలాగే వెరికోస్ వెయిన్స్ లో మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ మనం ఏ స్టేజ్ లో ఉన్నామన్నది ఎలా గుర్తించాలంటారు? రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ స్టేజెస్ అనేది ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. అండ్ ఆ స్టేజెస్ ప్రకారమే మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఏం చేయకూడదు అంటే ఇది విని నేను ఈ స్టేజ్లో ఉన్నాను వాళ్ళు మట్టుకు వాళ్ళు డయాగ్నోస్ చేసుకోకూడదు. ఇది ఒక జస్ట్ 4 వార్నింగ్ లాగా చెప్తా ఉన్నాను. బట్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఎర్లీ స్టేజ్ అంటే గ్రేడ్ 1 వ్యారికోస్ వెయిన్స్లో ఈ వెయిన్స్ కనిపించకుండా ఇప్పుడు చూపించినట్టుగా 1 millimeter కన్నా తక్కువ సైజుతోని చాలా చిన్నగా ఉంటాయి. అది ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్. దాంతోపాటు ఎటువంటి నొప్పి కానీ, వాపులు కానీ, కాల్లో కలర్ మారడం కానీ ఉండకూడదు. అలా ఉంటే అది 1 అవ్వదు, గ్రేడ్ 2కి వెళ్తుంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు చిన్న కలర్ మారడము, కాళ్ళు నొప్పులేయటము, కాలు వాచటము, కాళ్ళను ఒత్తి పెడితే బెటర్ అనిపించడము, వెయిన్స్ బాగా ఉబ్బి కనిపించడము, ఇవన్నీ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి మోకాలు కింద భాగం అంతా కలర్ అంతా నల్లగా అయిపోయి చాలా చూడడానికి అందవికారంగా ఉండి నార్మల్ స్కిన్ టెక్స్చర్ అంతా మారిపోయి ఇలా షైనీగా తయారవుతుంది. యూజువల్గా దురదృష్టవశాత్తు ఈ స్టేజ్లో చాలామంది క్రీములు, ఆయింట్మెంట్లు, మాయిశ్చరైజరు, యాలోవేరా ఇట్లాంటి పనికిరాని పదార్థాలని పెడతారు. అవి పెట్టడం వల్ల ఇంకా ప్రాబ్లం ఇంకా విషమించిపోతుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో కాళ్ళ పుండ్లు పడతాయి. కాళ్ళ పుండ్లు పడడానికి 85% కారణం వ్యారికోస్ వెయిన్స్. సో మోస్ట్ కామన్ రీజన్ ఇదే కాబట్టి అది దాని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. చాలామంది పుండ్లు పడితే షుగర్ టెస్టింగ్ చేస్తారు. షుగర్ వల్ల కాదు, 85% ఆఫ్ లెగ్ వూండ్స్ ఆర్ బికాస్ ఆఫ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే కాళ్ళలో రక్త సరఫరా వ్యవస్థ లోపాల వల్ల వస్తాయి. రైట్, కాల్ ఉన్నారండి. ఘట్కేసర్ నుంచి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి కృష్ణ గారు. చెప్పండి కృష్ణ గారు, మీ సమస్య ఏంటో. హలో సార్, నమస్తే సార్. చెప్పండి అయ్యా. సార్ నాకు 4 years బ్యాక్ వచ్చింది సార్ ఆల్రెడీ. అలాగే అయితే చెప్పండి. 4 years బ్యాక్ వచ్చింది సార్ ఈ ప్రాబ్లం. అలాగే అయితే డివిటీ ఫిల్టర్ వేస్తుండే సార్. ఐబీసీ ఫిల్టర్. డివిటీ ఫిల్టర్ వేసింది సార్ అప్పుడు. రైట్. సో బేసికలీ వ్యారికోస్ వెయిన్స్తో డీవీటీ వచ్చింది వారికి. సో బేసిక్ ఏంటంటే ఈ డీవీటీ ఉందా, వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయా, ఇవి 2 కలిసి ఉన్నాయా, ఇవన్నీ కూడా పెద్ద డిఫరెన్స్ పడదండి. మీకు ట్రీట్ చేసే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉంటే వ్యారికోస్ వెయిన్స్ అనేది చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలు, డీవీటీ అంటే డీప్ వెయిన్స్ అంటే లోపల ఉండే పెద్ద రక్తనాళాలని మేము గుర్తించగలం. రెండిట్లో కూడా ఎక్కడ బ్లాకేజ్ వచ్చినా కూడా కాళ్ళ నుంచి రక్తం మళ్ళీ హార్ట్కి సరిగా వెళ్లకుండా కాళ్ళు ఉండిపోతుంది అని అర్థం, అంతే కదా. సో లోపల డీప్ వెయిన్స్ లోపల క్లాట్ ఉంటే అక్యూట్ ఫేజ్లో మొదట 6 వారాలు అంటే చిన్న క్యాథెటర్ పెట్టి తీసేస్తాం.
ఒకవేళ 6 వారాలు మించిపోతే దాని లోపల స్టెంట్ వేసి దాని సైజు నా మార్గాన్ని నార్మలైజ్ చేస్తాం. అదే మాదిరి కాలుకు వెళ్ళే రక్తనాళాలు సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటే లేజర్ పద్ధతి, కృత్రిమ పద్ధతి ద్వారా చిన్న సూది పెట్టి చేస్తాం. ఏవైనా కూడాను ఆ చేసేటప్పుడు డాక్టర్కి ఇనఫ్ నాలెడ్జ్, వాళ్ళు వాస్కులర్ స్పెషలిస్ట్ అయ్యి ఉండి వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఆటోమేటిక్గా ఈజీగా ట్రీట్ చేసి పంపించవచ్చు. నెక్స్ట్ కాలర్ అనంతపురం నుంచి పెద్దబాబు గారు కాల్ చేస్తున్నారు. పెద్దబాబు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి పెద్దబాబు గారు. మీరు టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. సార్ అమ్మకి లింఫోడియా ఉంది సార్. బెంగళూరుకు పోయి చూపించాము. ఆ థెరపీ మిషన్ లాగా ఇచ్చారు సార్. అది తగ్గిందా? వాపు తగ్గుతుంది, మరి పెట్టుకోకుంటే వాపు వస్తుంది సార్. పెట్టుకోకపోయే అవకాశం లేదండి. పెట్టుకోవడం ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా ఏంటంటే మీకు అంటే కాదు సార్, ఒక రోజు ఏదైనా ఫంక్షన్ అట్లా డిలే అయితే అట్లా వస్తుంది సార్. రైట్. సో ఇంకో విధంగా చెప్పాలంటే మీ ఇంటి నుంచి బయటకు పోయే డ్రైనేజ్ పైపు కట్ ఆఫ్ అయిపోయింది. సో మీరు ప్రతిసారి నీళ్లు తోడి బయట వేయాలా. సో మీరు ఎప్పుడు నీళ్ళు తోడి బయట వేయటం మర్చిపోతే ఆ రోజు ఇంట్లో నీళ్ళు నిండిపోతాయి. సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు మనం ఈ కట్టో మిషన్ పెట్టో ఏం చేస్తూ ఉన్నాము అంటే ఆ లోపల రక్తనాళం బ్లాక్ అయిపోయింది. ఈ రక్తనాళం వదిలేసుకొని మన చర్మం కింద కొన్ని సబ్క్యూటేనియస్ ప్లెక్సెస్ అని ఉంటాయి, అంటే ఇంకొన్ని బైపాస్ రోడ్లు ఉంటాయి. దాని ద్వారా మెల్లగా ఒత్తి బయటకు పంపించడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ ఒత్తే ప్రక్రియ ఎప్పుడు ఆపేస్తే అప్పుడు మళ్ళీ వస్తాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసే ముందు స్కిన్ క్లెన్లీనెస్, స్కిన్ క్లీనింగ్, స్కిన్ బాగా సేఫ్గా పెట్టుకోవడం, దాంతోపాటు కొన్ని స్టిఫ్ బ్యాండేజెస్ కట్టాలి దినమంతా. కట్టి పొద్దున గంట సాయంకాలం గంట మిషన్ పెట్టుకుంటే నా ఎక్స్పీరియన్స్లో నా పేషెంట్స్లో 65 to 70% ఇది ఇంప్రూవ్మెంట్ వస్తుంది, తగ్గుతుంది. బట్ అట్ ద సేమ్ టైం అది మానేసుకొని ఇది 3 నెలలు వేసుకున్నాం ట్రీట్మెంట్ అంటే కుదరదు. ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం. దీన్ని బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వడమే మన ధ్యేయం. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ మేనేజ్ విత్ ఇట్. యూ కెనాట్ క్యూర్ ఇట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు క్యూర్ ఎవర్. దట్ సిస్టమ్ ఇస్ గాన్. ఆ పోయిన సిస్టమ్ని మనం మేనేజ్ చేసి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చేయాలి. డాక్టర్ గారు, అలాగే ఎవిస్ హాస్పిటల్లో కొన్ని రకాల టెస్టులు ఉచితంగా చేస్తున్నారు అనేసి విన్నాము. అది ఎలా సాధ్యం అంటారు? రైట్ అండి. అదేదో మేము మా దగ్గర జరిగే కొన్ని ఉచిత పరీక్షలు అనేది ఏదో ఫస్ట్ ఎవరికో హెల్ప్ చేద్దామని ఉద్దేశం కాదు. బట్ ఓవరాల్గా మీరు చూసుకున్నారంటే ఈ వాస్కులర్ పేషెంట్ ఎవరైతే మన దగ్గరకు వస్తారో వారికి కలర్ డాప్లర్ పరీక్ష చేయాలా. అది ఎందుకు చేయాలంటే ఈ వెయిన్స్ మనకి బయటికి కొన్నిసార్లు కనిపిస్తాయి, 80% కనిపించకుండా లోపల అవన్నీ ఉబ్బిపోతాయి. సో అది చేయడం అనేది మ్యాండేటరీగా చేయాలి ఎవరికన్నా. సో మేమేం గ్రహించామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పరీక్ష రాసి మళ్ళీ 5,000 ఖర్చు పెట్టించి వాళ్ళ చేసి ఫస్ట్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. రెండోది వాళ్ళకి తిరుగుడు ఒకటి. ఇప్పుడు మాకు దగ్గర 8 రాష్ట్రాల నుంచి వస్తారు. ప్రతి వాళ్ళు డే టికెట్ కట్టుకొని పొద్దున్న సాయంకాలం పోవడానికి వస్తారు. వాళ్ళందరికీ మళ్ళీ స్కానింగ్కి పంపించి మళ్ళీ రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి ఈ ప్రాసెస్ చాలా లాంగ్ అయిపోయింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కలర్ డాప్లర్ పరీక్ష నిల్చుకునే పొజిషన్లో చేస్తేనే డయాగ్నోసిస్ కరెక్ట్ వస్తుంది. పండుకోబెట్టి చేస్తే డయాగ్నోసిస్ తప్పు అయిపోతుంది. అందుకని మేమేం చేసామంటే ఈ నిల్చునే పొజిషన్లో వాళ్ళకి మళ్ళీ నేర్పించి ఆ వేరే డాక్టర్లకి ఆ డయాగ్నోసిస్ సెంటర్ వాళ్ళకి నేర్పించడం ఇవన్నీ బాటలు పడే బదులు మా సెంటర్స్ అన్నింటిలో మేము ఓన్ కలర్ డాప్లర్ మిషన్స్ పెట్టేశాం. మా సెంటర్స్ అన్నింటిలో మా దగ్గర 12 కలర్ డాప్లర్ మిషన్లు ఉంటాయి. తిరుపతి అన్ని దగ్గరలో ఉన్నాయి. సో అక్కడ మీరు ఏంటంటే వెళ్తే మీకు ఏదైతే ఓపీ ఫీజు తీసుకుంటారో దానిలోనే డాప్లర్ ఫ్రీగా చేసేస్తాం మా దగ్గర. ఇది కన్వీనియన్స్ కొంచెం కొద్ద డబ్బులు పేషెంట్స్కి డబ్బులు ఖర్చు పెట్టించొద్దని కొంత అభిప్రాయం అయితే మెయిన్ కన్వీనియన్స్ అండ్ యాక్యురసీ. ఈ నిల్చునే పొజిషన్లో చేస్తేనే మనకి యాక్యురేట్గా రిపోర్ట్ వస్తుంది. దాని ప్రకారమే ట్రీట్ చేయాలి. సో ఆల్మోస్ట్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అయిపోయింది. మీరు ఫారిన్ కంట్రీస్లో పోతే ఏ డాక్టర్ అయితే మీకు వెరికోస్ చేస్తారో వారే మీకు స్కాన్ చేస్తేనే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అగ్రీ అవుతాయి. లేకపోతే మీకు రిపోర్ట్లు అంతా వ్యత్యాసం వచ్చి రాంగ్ ప్రొసీజర్లు జరుగుతాయి. సో ఇదంతా ఒక కన్వీనియన్స్ కొంత హెల్ప్ చేయాలని ఇది చేసిన ప్రాసెస్. మా దగ్గర ఈ ప్రాసెస్లో దగ్గర 40,000కి మించి ఈ కలర్ డాప్లర్ పరీక్షలు మేము ఫ్రీగానే చేసాం మా పేషెంట్స్కి. రైట్. వెరికోస్ వెయిన్స్కి ఎవిస్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.